హలో ఎవ్రీవన్, లాస్ట్ క్లాస్లో ప్రాపర్టీస్ ఆఫ్ ఇంటిజర్ చూసాం కదా. ఇప్పుడు ఒక చిన్న టాపిక్ చూసుకుని నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.3లోకి వెళ్దాం. టాపిక్ ఏంటంటే మల్టిప్లికేషన్ ఆఫ్ 2 ఆర్ మోర్ నెగిటివ్ ఇంటిజర్స్. నెగిటివ్ ఇంటిజర్స్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. -1 × -1 = +1. -1 × -1 × -1 ఇక్కడ 3 టైమ్స్ కాబట్టి -1 వచ్చింది. -1 × -1 × -1 × -1 ఇక్కడ 4 టైమ్స్ +1 వచ్చింది. సో దీన్ని బట్టి మీకు ఇక్కడ ఏమర్థమవుతుంది, నెగిటివ్ ఇంటిజర్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్రోడక్ట్ పాజిటివ్ వస్తుంది. అలా కాకుండా నెగిటివ్ ఇంటిజర్ ఆడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రోడక్ట్ చేస్తే ప్రోడక్ట్ నెగిటివ్ వస్తుంది. సో ఇఫ్ నెగిటివ్ ఇంటిజర్ ఈజ్ మల్టిప్లైడ్ విత్ ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ద ప్రోడక్ట్ ఈజ్ పాజిటివ్. If negative integer is multiplied odd number of times the product is negative. ఓకే, ఇది అర్థమైంది కదా. దీని నుంచి ఒక 2 ఎగ్జాంపుల్స్ చూసి అప్పుడు ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను రాసాను చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి మల్టిప్లై ద ఫాలోయింగ్ యూజింగ్ అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా ఉపయోగించి ఈ సమ్ చేయాలన్నమాట. సమ్ ఏమి ఇచ్చాడు, -25 × -4 × -2 × 2 × -8. దీన్ని అసోసియేటివ్ లా బేస్ చేసుకొని చేయాలి. ఇది అసోసియేటివ్ లా చూడండి. బ్రాకెట్ ఆఫ్ a × b బ్రాకెట్ క్లోజ్ × c ఈజ్ ఈక్వల్ టు a × బ్రాకెట్ ఆఫ్ b × c. దాని ప్రకారం చేశాను చూడండి. ఫస్ట్ ఇది చేశాను అనమాట. ఏది చేసిన ఈక్వల్ వస్తుంది కదా. సో ఈ రెండాట్లో ఏది చేసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ ఇలా చేశాను చూడండి. -25 × -4 × 2 × -8. దాని నుంచి ఫస్ట్ పెద్ద బ్రాకెట్లో ఉన్నది మల్టిప్లై చేస్తే 100. దీన్ని మళ్ళీ బ్రాకెట్లో తీసుకొచ్చేసాం × 2 × -8. ఆ బ్రాకెట్లో మల్టిప్లై చేస్తే 200 × -8 టోటల్ -1600. ఈ సమ్ అర్థమైంది కదా. నెక్స్ట్ సెకండ్ వన్ -20 × -2 × -5 × -7. ఇది కూడా చూడండి. అసోసియేటివ్ లా బేస్ చేసుకుని చేయాలి కదా. ఇది ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేలా చేసాం అంటే a × b × c బ్రాకెట్ ఆఫ్. దాన్ని బట్టి చూస్తే -20 అలాగే ఉంచేసుకుని స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ -2 × -5 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ × 7. దట్ ఎంప్లాయిస్ -20 × -2 × -5 అంటే 10 కదా. రెండు నెగిటివ్ ఇంటిజర్స్ కాబట్టి ఇక్కడ పాజిటివ్ వస్తుంది × 7. నెక్స్ట్ దీన్ని మళ్ళీ ఈ పక్కకు తీసుకొచ్చాం. -20 × 10 × 7 స్క్వేర్ బ్రాకెట్ ఇక్కడ. దాన్ని ఫస్ట్ మల్టిప్లై చేస్తే -200 × 7 = -1400. చూసారు కదా, అర్థమైంది కదా. నెక్స్ట్ వన్ 9th క్వశ్చన్ చూడండి. r -42 × -7 అండ్ -7 × -42 ఆర్ ఈక్వల్ విచ్ ఈస్ దిస్ లా. ఈ రెండు ఈక్వల్లో కాదో మనల్ని జస్టిఫై చేయమంటున్నాడు. చూడండి చేస్తాను. -42 × -7 మల్టిప్లై చేస్తే 42 × 7 మల్టిప్లై చేస్తే 7 2 = 14, 1 ఉంది. 7 4 = 28, 29. సో 294. నెక్స్ట్ -7 × -42 అది కూడా సేమ్ 294. సో -42 × -7 ఈజ్ ఈక్వల్ టు -7 × -42. సో ఇట్ ఈస్ మల్టిప్లికేటివ్ కమ్యూటేటివ్ లా. దట్ ఎంప్లాయిస్ a × b ఈజ్ ఈక్వల్ టు b × a కదా. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ సింప్లిఫై 26 × -48 ప్లస్ -48 × -36 యూజింగ్ సూటబుల్ లా. ఇది ఒక లా ఉపయోగించి మనల్ని సింప్లిఫై చేయాలి. ఇంక ఇచ్చిన వాల్యూస్ వేసుకున్నా. 26 × -48 ప్లస్ -48 × -36. ఈ రెండాటిలో -48 కామన్ ఉంది కదా. సో -48 కామన్ తీసాను నేను. అప్పుడు ఇందులో 26 ఇందులో -36 ప్లస్ ఆఫ్ -36 -48 అలాగే వేసుకుంటాం. నెక్స్ట్ స్టెప్లో 26 ప్లస్ × మైనస్ అంటే మైనస్ కదా, -36 అంటే 26 - 36 అంటే -10. -48 × -10 అంటే 480. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.3లోకి వెళ్దాం. క్వశ్చన్స్ చూడండి.
ఐడెంటిఫై ద లాస్ ఇన్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, వాటి నుంచి మనం ప్రాపర్టీస్ ఏమేమి ప్రాపర్టీస్ ఎగ్జిస్ట్ అయి ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి -3 + 5 = 5 + -3. చూడండి ఇది ఎలా ఉందంటే a + b = b + a. హియర్ a = -3, b = 5. సో ఈ ఫామ్లో ఉంది కదా. ఇక్కడ ఏం ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందంటే కామ్యుటేటివ్ ప్రాపర్టీ అండర్ ఎడిషన్. ఎందుకంటే a + b = b + a కదా. సెకండ్ వన్ చూడండి. -2 × 1 = 1 × -2 = -2. ఇది ఏ ఫామ్లో ఉందంటే 1 × a = a × 1 = a. హియర్ a = -2. ఇది ఆ ఫామ్లో ఉంది కదా. సో ఇట్ ఈజ్ మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ అందులోనే థర్డ్ వన్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ -5 × 2 బ్రాకెట్ క్లోజ్ × 3 = -5 × స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 × 3. ఇది ఎలా ఉంది? బ్రాకెట్ ఆఫ్ a × b బ్రాకెట్ క్లోజ్ × c = a × బ్రాకెట్ ఆఫ్ b × c. హియర్ a = -5, b = 2, c = 3. ఇది ఈ ఫామ్లో ఉంది అంటే మనం ఎలా అవుతుంది? అసోసియేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్. ఇది మల్టిప్లికేషన్ కాబట్టి సో అసోసియేటివ్ లా అండర్ మల్టిప్లికేషన్. ఓకే. నెక్స్ట్ వన్ ఫోర్త్ 18 × స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 7 + -3 = 18 × స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 18 × 7 + 18 × -3. ఇది ఎలా ఉందంటే a × బ్రాకెట్ ఆఫ్ b + c దట్ ఇంప్లైస్ a × b + a × c. హియర్ a = 18, a వాల్యూ 18. ఇది a, ఇది b, ఇది c కిందకి తీసుకుంటే b వాల్యూ 7, అప్పుడు c వాల్యూ -3. సో ఇది ఏమవుతుందంటే ఎలా ఎగ్జిస్ట్ అవుతుందంటే డిస్ట్రిబ్యూటివ్ లా ఓవర్ ఎడిషన్ అనమాట. ఓకే. నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ వచ్చేసి -5 × 6 = -30 అని ఇచ్చాడు. సపోజ్ a, b ఈ రెండు a, b అనుకున్నాం అనుకో. a, b బిలాంగ్స్ టు z, దెన్ a × b బిలాంగ్స్ టు z. సో క్లోజర్ ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ ప్రాబ్లం. నెక్స్ట్ సిక్స్త్ వన్ -3 + 0 = 0 + -3 = -3. ఇది ఏ ఫామ్లో ఉందంటే a + 0 = 0 + a = -3. హియర్ a = -3. సో ఏం ప్రాపర్టీ ఎగ్జిస్ట్ అవుతుందంటే హియర్ ఎడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ ఎగ్జిస్ట్. ఓకే. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. వాట్ విల్ బి ద సైన్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్. కింద 2 క్వశ్చన్స్ ఇచ్చాడు, వాటికి సైన్ ఏంటనేది మనం చూడాలి. 24 టైమ్స్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్. సెకండ్ వన్ క్వశ్చన్ చూడండి, మనం డైరెక్ట్గా చేసేయచ్చు. ఫస్ట్ వన్ 24 టైమ్స్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్. 24 అనేది ఏంటి? ఈవెన్ నెంబర్ కదా. 24 ఈజ్ ఈవెన్ నెంబర్. సో ప్రోడక్ట్ ఈజ్ పాజిటివ్. మల్టిప్లికేషన్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్స్ ఆఫ్ ఈవెన్ టైమ్స్ అంటే పాజిటివ్ కదా. సో పాజిటివ్ వస్తుంది అనమాట. నెక్స్ట్ 35 టైమ్స్ ఆఫ్ నెగిటివ్ ఇంటీజర్. 35 అనేది ఆడ్ నెంబర్ కదా. సో ప్రోడక్ట్ ఈజ్ నెగిటివ్. ఇది అర్థమైంది కదా. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద సూటబుల్ నెంబర్స్ ఇన్ ద బ్లాంక్స్ బై యూజింగ్ అప్రోప్రియేట్లా. లాస్ బేస్ చేసుకుని మనం ఇక్కడ బ్లాంక్స్ ఫిల్ చేయాలన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, -3 ప్లస్ బ్లాంక్ ఇచ్చేసి = -3. అవి నేను సింప్లిఫై చేశాను చూడు. ఇక్కడ బ్లాంక్లో వేయవలసిన నెంబరు మనం b అనుకుందాం అనుకో. దెన్ -3 + b = -3. దట్ ఎంప్లైస్ b = -3. ఇక్కడ -3 ఈ పక్క వెళ్తే ప్లస్ అవుతుంది కదా. సో -3 + 3 = 0. సో b వాల్యూ ఇక్కడ 0 అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ 2 × -3 = -3 × డాష్ అని ఇచ్చాడు. సో a × b = b × a లా ఉంది కదా. సో ఏ వాల్యూ 2 అనమాట. సో ఈ బ్లాంక్లో 2 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్ -6 ప్లస్ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 3 ప్లస్ -2 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు -6 + 3. ఇంకా ఏం మిగిలింది? -2. ఈ బ్లాంక్లో
ఇక్కడ ఉన్నవే వేసుకుంటాం. ఏ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ బి ప్లస్ ఇలా ఉంది కదా, సో 3 ఇక్కడ -2. నెక్స్ట్ ఫోర్త్ వన్ -6 ఇంటూ డాష్ ఈజ్ ఈక్వల్ టు -6. ఇక్కడ డైరెక్ట్గానే ఇచ్చేసాడు చూడండి, -6 ఇచ్చేసాడు. సో ఇక్కడ మనం 1 వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ 5 ఇంటూ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ -6 + 9 స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ సి ఇలా ఉంది కదా ఇది. సో ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇక్కడ ఏ వాల్యూ వేస్తాం, ఏ అంటే 5 కదా, సో 5 ఇంటూ -6 ప్లస్ 5 ఇంటూ 9. ఓకే, అర్థమైంది కదా. ఫోర్త్ క్వశ్చన్ చూడండి, స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫస్ట్ వన్ 2 ఈజ్ ద మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ ఆఫ్ -2 అని ఇచ్చాడు. ఇది ట్రూ ఆ ఫాల్సా చేయండి. మామూలుగా 2కి -2 అని ఇచ్చాడు కదా, ఇది ఎడిటివ్ ఇన్వర్స్ అవుతుంది, మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ కాదు కదా. మల్టిప్లికేటివ్ ఐడెంటిటీ అంటే 1 వస్తుంది. సో ఫస్ట్ వన్ ఫాల్స్. నెక్స్ట్ ఇంటిజర్స్ ఆర్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగాడు. ఇంటిజర్స్ సబ్ట్రాక్షన్లో కమ్యూటేటివ్ అవ్వవు కదా, సో ఇది కూడా ఫాల్స్. నెక్స్ట్ ఫర్ ఎనీ 2 ఇంటిజర్స్ ఏ అండ్ బి, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఇది క్లోజర్లా అండర్ మల్టిప్లికేషనా కమ్యూటేటివ్లా అండర్ మల్టిప్లికేషన్. సో ఇది ట్రూ. ద డివిజన్ ఆఫ్ ఇంటిజర్స్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్. ట్రూ ఆర్ ఫాల్స్. డివిజన్ అనేది ఇంటిజర్స్లో 0తో చేయలేం, సో ఇది కూడా ట్రూయే. నెక్స్ట్ 6 + -6 ఈజ్ ఈక్వల్ టు -6 + 6 ఈక్వల్ టు 0 ఇండికేట్స్ ద ఎడిటివ్ ఐడెంటిటీ ప్రాపర్టీ. సో ఇది కూడా ట్రూయే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి సింప్లిఫై ద ఫాలోయింగ్ యూజింగ్ సూటబుల్ లాస్ ఉపయోగించి మనల్ని సాల్వ్ చేయమన్నాడు. ఫస్ట్ వన్ చూడండి నేను చేశాను. ప్రోడక్ట్ ఇచ్చాడు ఇక్కడ ఏ ఇంటూ బి ఇంటూ సి. సో నేను వేసుకొని చేస్తాను చూడండి. బ్రాకెట్ ఆఫ్ ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బ్రాకెట్ ఆఫ్ బి ఇంటూ సి. హియర్ ఏ వాల్యూ -11, బి ఈక్వల్ టు -25, సి ఈక్వల్ టు -4. దాని నుంచి -11 ఇంటూ -25 బ్రాకెట్ క్లోజ్ ఇంటూ -4. ఈ రెండు మల్టిప్లై చేస్తే చూడండి చేస్తాను ఇక్కడ 25 ఇంటూ 11, 11 5 55, 5 ఉంది, 11 2 25, 11 2 22, 22 ఇంటూ 5 27. సో 275 ఇంటూ -4, 275 ఇంటూ -4 అంటే 4 5 20, 2 ఉంటుంది, 7 4 28, 30, 4 2 8, 11. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సో -1100 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ 3 ఇంటూ -8 ప్లస్ 3 ఇంటూ -32. ఎలా ఉందంటే ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. దాని నుంచి ఏ కామన్ తీస్తే ఏ ఇంటూ బి ప్లస్ సి. హియర్ ఏ ఈక్వల్ టు 3, బి ఈక్వల్ టు -18, సి ఈక్వల్ టు -32. నెక్స్ట్ 3 ఇంటూ -18 ప్లస్ 3 ఇంటూ -32. 18 3 ఎంత 54, -54. 32 3s 3 2 6, 3 3 96, -54 -96. దీన్ని 96 54 యాడ్ చేస్తే 6 + 4 10, 9 + 1 10, 15, 150. సో -150 ఈజ్ ద ఆన్సర్. అర్థమైంది కదా. నెక్స్ట్ లాస్ట్ సిక్స్త్ వన్ ఇంటిజర్స్ ఆర్ నాట్ అసోసియేట్. క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆర్ ద ఇంటిజర్స్ ఆర్ అసోసియేటివ్ అండ్ సబ్ట్రాక్షన్లో అసోసియేటివ్లలో సబ్ట్రాక్షన్ ఎగ్జిస్ట్ అవుతుందా అని అడిగాడు. అవ్వదు. అది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను, చూడండి. దాని నుంచి మనం చేద్దాం. అండర్ సబ్ట్రాక్షన్కి ప్రాపర్టీ ఎలా అంటే a minus b minus c is not equal to a minus of b minus c. ఫస్ట్ ఏ వాల్యూ 1 తీసుకున్నాను, బి వాల్యూ 2, సి వాల్యూ 3. దాని నుంచి మనం ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నది చేద్దాం. ఏ మైనస్ బి బ్రాకెట్ క్లోజ్ మైనస్ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 - 3. దట్ ఎంప్లాయిస్ -1 -3 -4 వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ -4 వచ్చింది. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ చూద్దాం. ఏ మైనస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 1 - 2 - 3. ఫస్ట్ బ్రాకెట్లో వచ్చేస్తాం కదా. 1 - 2 - 3 అంటే -1.
మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అవుతుంది. 1 + 1 = 2. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ నాట్ ఈక్వల్ వచ్చింది కదా, అందుకు ఇది ఎగ్జిస్ట్ అవ్వదు అనమాట. ఓకే, నెక్స్ట్ లాస్ట్ వన్. మై స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ -5 × 2 × 3 = -5 ఇంటూ స్క్వేర్ బ్రాకెట్ ఆఫ్ 2 × 3. ఇది సింప్లిఫై చేయమన్నాడు. ఈ రెండు ఈక్వల్లా కాదా మనల్ని సింప్లిఫై చేయమన్నాడు. ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేస్తున్నాను నేను. ఇది సింప్లిఫై చేస్తే -10, -5 × 2 10 కదా, ఇంటూ 3, -10 × 3 అంటే 30. నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ -5 ఇంటూ ఫస్ట్ ఈ స్క్వేర్ బ్రాకెట్లో మల్టిప్లై చేసుకుంటాం కదా, 2 × 3 6. నెక్స్ట్ -5 × 6 -30. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ అయిందనమాట. ఓకేనా, అర్థమైంది కదా. నెక్స్ట్ క్లాస్లో బోర్డ్ మాస్ రూల్ చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.